ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల పేరిట డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవ సంబరాల్ని జరుపుకుంది. అందులో భాగంగా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకను కూడా జరుపుతున్నట్టుగా జీవోని రిలీజ్ చేసింది. అయితే 1 ఇయర్ పాలన ఎలా ఉంది, ప్రభుత్వంతో పాటుగా ప్రతిపక్షాలు పోషించినటువంటి పాత్రకి ఎన్ని మార్కులు వేయొచ్చు? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో 1 ఇయర్ పాలన, ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సంబరాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా జరిపింది. కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ 1 ఇయర్ పాలన అనేది ఎలా ఉందంటారు? అంటే బిలో యావరేజ్ అని నేను అనుకుంటున్నా. అంటే రేవంత్ రెడ్డి గారికి నేను పాస్ మార్కులు అయితే వేయను. 35 రావట్లేదు. ఎందుకు అంటే చాలా విషయాలలో తప్పులు చేస్తున్నాడు. ఒకటైతే కంపేర్ చేయకూడదమ్మా, ఎందుకంటే 9.5 ఏళ్ళ కేసీఆర్ పాలనను 1 ఇయర్ రేవంత్ పాలనను మనం క్వాంటిటేటివ్గా చూడలేం, రిజల్ట్స్ ఓరియంటెడ్గా చూడలేం. కానీ క్వాలిటీకి సంబంధించినంత వరకు దిశ ఎట్లుంది అన్నప్పుడు ఆయన క్వాలిఫై కాలేదు. ఒకటి, ముఖ్యమంత్రి యొక్క స్థాయిని దిగజారుస్తున్నాడు బాగా. ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా దాన్ని సరిదిద్దుకోవట్లేదు. నేను చెప్పడం కాదు, మనం చెప్పడం కాదు, మీడియా ద్వారా కాదు. సాక్షాత్తు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీ ముందున్న రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి సమక్షంలో భాష విషయంలో రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడాలి, ఆ హుందాతనాన్ని పాటించాలి అని చాలా గొప్పగా చెప్పాడు. దానికి వెంటనే ఆయన సమాధానం కూడా అదే వేదిక మీద, ఎన్నికలప్పుడు కొంత పరుష పదాలు వాడతాము, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అటువంటిది ఏమి ఉండదు, భాష విషయంలో చాలా జాగ్రత్త పడతాను అని కూడా తననే అన్నట్టు కూడా గమనించి తను చెప్పాడు. బట్ ఆయన ఆచరణ లోపల అమలు చేయడం లేదు. ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోగలుగుతాడు. కానీ అంటే వాళ్ళకు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులకు, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన వ్యక్తులకు తెలియదని నేను అనుకోను. వాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళకి, కానీ దాన్ని అప్లై చేయరు. కొన్ని చీప్ టాక్టిక్స్ ఉంటాయి, కొన్ని టాపిక్ డైవర్షన్ కోసం కూడా మాట్లాడతారు. ఎందుకంటే మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా ఒక్క బూత్ మాట్లాడితే తెల్లారి అది మీడియా అట్రాక్షన్ అవుతుంది, అది అన్ని పేపర్లలో దాన్నే హైలైట్ చేస్తారు. అయితే అటువంటి చీప్ టాక్టిక్స్కు రేవంత్ రెడ్డి ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు వరుసగా మనం ఈ 12 నెలల కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేసిందో అని చూసినప్పుడు అనవసరమైన నాన్ ఇష్యూస్ని ఇష్యూ చేయడం అంటారు దాన్ని. నాన్ ఇష్యూని ఇష్యూ చేసిన దానిలో TSTG, తెలంగాణ తల్లి, జయ తెలంగాణ, ఇవన్నీ కూడా నాన్ ఇష్యూస్ను ఇష్యూ చేస్తున్నాడు. అంటే ఒక 10-15 రోజులు నడుస్తుంది చర్చ మీడియాలో కానీ ప్రజలలో కానీ. అంటే వీటి వల్ల ఏమవుతున్నదంటే తను హామీలు ఉల్లంఘిస్తున్నాడు, వాగ్దానాలు నెరవేర్చడం లేదు, గ్యారంటీలు అమలు చేయడం లేదు. వీటి నుంచి ప్రజల మనసులను కొంచెం డైవర్ట్ చేయడానికి అవి పనికొస్తాయి. ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను టచ్ చేసినప్పుడు ప్రజలందరిలోకి వెళ్తాయి అవి. ఇప్పుడు తెలంగాణ తల్లి ఈరోజు చర్చ, ఈరోజు మొత్తం తెలంగాణ అంతా చర్చ అది. అంటే దీనివల్ల ఆయన సక్సెస్ అవుతున్నాడు, అటెన్షన్ డైవర్ట్ చేయడంలో ఆయన సక్సెస్ అవుతున్నాడు. ఇవే కాకుండా ఈ సంవత్సరంలో ఒక 10-12 ఇష్యూస్ ఇట్లా తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టుగా ఒక గీతను ముట్టుకోకుండా చిన్నది చేయడం ఎట్లా అంటే పక్కన పెద్ద గీత గీయాలి అనేది, ఇది బాగా నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. సరే, అది కొన్నిసార్లు పనిచేస్తుంది కానీ అన్నిసార్లు పనిచేయదు. అయితే అది తరచుగా చేస్తున్నాడు. నెట్ రిజల్ట్ మనము ఒక్కొక్క ఫీల్డ్లో మనం చూసినప్పుడు బిలో ది యావరేజే ఉన్నాయి అన్నీ కూడా. ఎక్కడ అగ్రికల్చర్లో కానీ ఇరిగేషన్లో కానీ, ఇప్పుడు ఇరిగేషన్లో కూడా ఆయన చాలా హామీలు ఇచ్చాడు. సంవత్సరానికి ఒక 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. ఈసారి ఏది కొత్త ఆయకట్టే రాలేదు అసలు. తర్వాత వర్షాలు ఎక్స్టెండెడ్ రెయిన్ఫాల్ ఉండే, ఎక్స్టెండెడ్ రెయిన్ఫాల్ వల్ల చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అన్నీ కూడా 2 సార్లు 3 సార్లు నిండినాయి. వాటి వల్ల రైతులకు కొంత వాటర్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా పంటలు ఎండిపోకుండా వాళ్ళు పండించగలిగారు. దానివల్ల కొంత ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది వాస్తవం. ఇందులో గవర్నమెంట్ పాత్ర ఏంది? వర్ణదేవుడి పాత్ర ఉంది, రైతుల పాత్ర ఉంది, భూగర్భ జలాలు కొంత సహకరించినాయి.
దానికి కారణం వాళ్ళ కేసీఆర్. ఎందుకంటే చెరువులు తీయకుండా చెరువుల్లో పూటిగా తీయడం వల్ల అదివరకు ఎట్లుండేదంటే సమైక్య రాష్ట్రంలో రాత్రి భారీ వర్షం 100 చెరువుల గండి అని, ఇవి కామన్ హెడ్డింగ్స్ ఇవి పేపర్లల్లో. ఇప్పుడు అట్లా లేదు, ఒక చెరువుకు కూడా గండి పడలేదు లాస్ట్ 10 yearsలో. అంటే చెరువుల్లో నీరు ఇవాళ 3 సార్లు నిండింది అంటే కేసీఆర్ క్రెడిట్. భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చినాయి, బావులలో కూడా నీళ్ళు వచ్చినాయి. ఇవాళ రైతు వర్షం పడినప్పుడు భూగర్భ జలాలు వాడుకుంటుంటే కేసీఆర్ క్రెడిట్ అది. కాళేశ్వరం క్రెడిట్ అది. వాగులన్నిటి మీద చెక్ డ్యామ్స్ కట్టడం కేసీఆర్ క్రెడిట్. రేవంత్ రెడ్డి ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదు, ఒక్క చెక్ డ్యామ్ రిపేర్ చేయలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సాలరీస్కు తప్ప ₹1 దేనికి ఖర్చు పెట్టలేదు. కొద్దిగా మేడిగడ్డ కోసం దాన్ని కాపాడుకోవడానికి ఏదైతే కొంచెం పెట్టాడో ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే మన వర్షాకాలం ఇంకా డ్యామేజ్ అయ్యేది ఒకవేళ తీసేయకపోయి ఉంటే ఆ తలుపులు కానీ ఇవి కానీ. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఏమీ చేయలేకపోయింది ఇరిగేషన్లో. అట్లీస్ట్ పాలమూరు రంగారెడ్డి ఆయన సొంత జిల్లా, ఈ మట్టిలో పుట్టిన వాడిని చస్తే ఈ మట్టిలోనే చనిపోయే బొందబెట్టబడే వాడిని అని చెప్పుకున్నాడు కదా. మరి పాలమూరు రంగారెడ్డికి ఎందుకు డబ్బులు పెట్టలేదు? పెట్టుంటే కేసీఆర్ గారు చాలా వరకు కంప్లీట్ చేశాడు, ఒక 80%. ఆ 20% కంప్లీట్ చేస్తే ఏమయ్యేది? ఆల్రెడీ పంప్స్ అయితే పనిచేస్తున్నాయి, ట్రయల్ రన్స్ అయినాయి. భారీ పంపులు, బాహుబలి పంపుల కంటే పెద్ద ఇవి 145 మెగావాట్లు ఒక్కొక్కటి, అవి 139 మెగావాట్లు అవి కాళేశ్వరంలో పెట్టినాయి. వాటితో కొంచెం కరువు ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. సరికొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పర్వాలేదమ్మా, అది ఇట్స్ ఏ గుడ్ డిసిషన్. ఎందుకంటున్నా అంటే నేనేమి పొలిటికల్లీ బయాస్డ్ కాదు. కేసీఆర్ గారు చేసిందా నేనే మార్చిండు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తారు. బట్ నేను అది గుడ్ డిసిషన్ నేను ఎందుకంటున్నా అంటే ఈయన సోర్స్ జూరాల నుంచి తీసుకుంటున్నాడు. అంటే జూరాల మీద ఆల్రెడీ ప్రెషర్ ఉంది, లేదని కాదు. బట్ జూరాల అనేది తిరుగులేని సోర్స్. ఇక్కడ సమస్యలు వస్తాయి, ఎందుకంటే ఇక్కడ అక్కడ నీళ్లు లిఫ్ట్ చేయకపోతే సమస్యలు వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఈ పాలమూరు రంగారెడ్డి సోర్స్ ఏంటి అంటే శ్రీశైలం ప్రాజెక్టు. అది అంతర్రాష్ట్ర వివాదాలలో ఉంటాయి ఈ ప్రాజెక్టులన్నీ, దానికి గుర్తింపు కూడా లేదు. బట్ దీని జూరాల అనేది ఒక అష్యూర్డ్ సోర్స్. జూరాల్లో నీళ్ళు రాని రోజు అంటూ ఉండదు. కాబట్టి జూరాల నుంచి లింక్ చేసుకున్నాడు. కోడంగల్లో 1,00,000 ఎకరాలకు సస్యశ్యామలం చేయాలనుకున్నాడు. ఐ అప్రిషియేట్ ఇట్. బట్ అది కూడా ఓన్లీ టెండర్స్ ఇప్పుడు పిలుస్తున్నారు. బహుశా ఈ సంవత్సరం ఆయన పూర్తి చేస్తే డెఫినెట్గా ఆయనకే అది క్రియేట్. అది రెండవది ఏంటంటే చాలా కాలంగా నిరాదరణకు గురైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కేసీఆర్ కాలంలో కూడా కాళేశ్వరం మీద వాటి మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎస్ఎల్బీసీకి అంతగా ప్రాధాన్యత రాలే. కొంత ఏదో డబ్బులు ఇచ్చి 200 కోట్లు మళ్ళీ కంటిన్యూ చేయమన్నారు. బట్ ఆ కాంట్రాక్టర్ ఎందుకో చేయలే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఆయన కొంత ఇనిషియేటివ్ తీసుకొని 50 కోట్లు ఇచ్చారు, మిగతా కూడా ఇస్తామన్నారు. పనులు స్టార్ట్ అవుతున్నాయి. నక్కలగండి అనేది ఒకటి. అంటే ఇట్లా మనం ఇరిగేషన్ సెక్టార్ని చూసినప్పుడు కొత్తగా నీరు ఇప్పించే అవకాశం ఉన్నా కూడా చేయలేకపోయారు. రెండవది బడ్జెట్ డబ్బులు లేవని చెప్పి వాటికి డబ్బులు కేటాయించలేకపోయారు. అదే తుమ్మలేదో తంటాలు పడుతున్నాడు, సీతారామ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేయాలి ఇవ్వాలని. బట్ తుమ్మలది కానీ మన ఉత్తమ్ది కానీ ఆ తపనను మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కొంత దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. బట్ పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద బ్లండర్ ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే మరి గురుదక్షిణ ఏమో తెలియదు. ఎందుకంటే చంద్రబాబు ఆయన గురు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గురుదక్షిణ కింద ఏమన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అంకితం చేశాడా, లేకుంటే శ్రీశైలం రిజర్వాయర్ను ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు తీసుకుపోవడానికి అనుమతిస్తున్నాడా ఇండైరెక్ట్గా. కనీసం ఒక్క ఫోన్ కాల్తోని నాగార్జున సాగర్ మీద వచ్చిన పోలీసులను వెనక్కి తీసుకోమని చంద్రబాబుకు చెప్పొచ్చు. ఎందుకంటే అది తెలంగాణ ప్రభుత్వం కింద ఉండాల్సిన ప్రాజెక్ట్. అది శ్రీశైలం ఏమో ఆంధ్ర ప్రాంతం వాళ్ళ కింద ఉండాలి. అది అంటే రెండు పంచుకున్నారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఆ గవర్నమెంట్ కిందనేమో అది ఉండాలి శ్రీశైలం, తెలంగాణ గవర్నమెంట్ కింద నాగార్జున సాగర్ ఉండాలి. తెలంగాణ ఒక చిన్న స్థాయి అధికారి ఇంజనీర్ కుడి కాలువ దగ్గర పోయి మెజర్మెంట్స్ తీసుకుంటుంటే ఎంత నీళ్ళు రిలీజ్ అవుతున్నాయని ఆయన అరెస్ట్ చేయడము పోలీసులు, మళ్ళీ అధికారులను పిలిచి పై అధికారులను పిలిచి క్షమాపణలు చెప్పించుకోవడం, ఇదంతా తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినట్టే కదా. ఎందుకు ఇప్పుడు మన ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన నాగార్జున సాగర్ ఎందుకు ఆంధ్ర వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది? మరి రేవంత్ రెడ్డి 1 yearలో ఒక ఫోన్ చేసి లేకుంటే సీరియస్గా ప్రొటెస్ట్ చేసి ఆ పోలీసులను వెనక్కి పంపించమని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నాడు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని చెప్పి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఎన్జీటీలో స్టే తీసుకున్నారు. ఆనాటి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించింది.
మరి ఇప్పుడు జగన్ అంటే అర్ధరాత్రి లైట్లు పెట్టి చేయించుకున్నాడు. చంద్రబాబు పాలనలో ఎన్జిటి ట్రిబ్యునల్ ఆర్డర్స్ను ఎందుకు అమలు చేయట్లేదు? ఎందుకు మళ్ళీ అక్కడ పనులు కొనసాగుతూ ఉన్నాయి? శ్రీశైలము మొన్నటి వర్షాకాలంలో 3 సార్లు నిండింది. ఇప్పుడు ఎందుకు శ్రీశైలంలో నీళ్లు లేవు? 100 టీఎంసీలు ఎక్కడ పోయినాయి? 3 సార్లకు కలిపి 400 టీఎంసీలను యథేచ్ఛగా కండలేరు, సోమశిల, పెన్న అన్నిటికీ డైవర్ట్ చేసుకుంటూ పోతున్నారే. మరి ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం కాదా? మహబూబ్నగర్ రావాల్సిన నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇవాళ మినిమం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఉండాల్సిన స్థాయికి నీళ్లు పడిపోతే రేపు ఎట్లా లిఫ్ట్ చేసుకుంటాడు కలవకుర్తికి, నెట్టెంపాడుకు, వీటన్నిటికీ? ఇవన్నీ కూడా ఇరిగేషన్ సెక్టార్లో ఆయన ఫెయిల్యూర్. అగ్రికల్చర్ సెక్టార్లో ఆయన ఫెయిల్యూర్ ఏంటంటే 67 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో కేవలం ఒక 20 లక్షల మందికో 18 లక్షల మందికో ఈ రైతు రుణమాఫీ వచ్చింది. బట్ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఏ రకమైన ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. ఆ పాత రైతు బంధు కేసీఆర్ బాబుది ఎలక్షన్లప్పుడు స్టే వచ్చింది కాబట్టి కొద్దిగా లేటుగా ఇచ్చాడు. బట్ తర్వాత ఇవ్వాల్సిన అయితే ఇవ్వలేదు. రెండవది ఏంటంటే ఇస్తున్నామనే పేరుతో కొందరికే ఇస్తున్నారు, అందరికీ ఇవ్వడం లేదు. ఆ 2 ఎకరాల ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి ఆ పెండింగ్ ఉన్న రైతు బంధు అందలేదు. సాక్ష్యాలు కావాలంటే మనం ఇవ్వచ్చు. తర్వాత 2 సార్లు రైతు బంధు 10,000 నష్టపోయారు రైతాంగం. రెండవది మళ్ళీ అప్పులు అవుతున్నాయి, మళ్ళీ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 565 మంది రైతులు ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ 1 ఇయర్లో. కేసీఆర్ పీరియడ్లో ఆత్మహత్యలు చాలా వరకు తగ్గినాయి. రోజు 10 మంది చేసుకునే కాడ నుంచి 2 రోజులకు ఒక్కరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడు రోజు మళ్ళీ 2 ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. వీటితో పాటు కౌలు రైతులకు కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఆయన ఏ రకమైన రైతు బంధు కానీ నిజంగా వ్యవసాయం చేసింది కౌలు రైతులు. బట్ వాళ్ళకి ఏ రకమైన సహకారం అందలేదు. టెక్నికల్ రీజన్స్తోని వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటే ఏదైనా కనీసం చేయాల్సి ఉండే, ఏది చేయలేదు. అదే నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు అసలు రైతు బంధు ఎవరికీ ఇస్తలేడు. కౌలు రైతులకు అన్యాయం జరిగినట్టే కదా. చనిపోయే వాళ్ళలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. తర్వాత మద్దతు ధర విషయానికి వచ్చినప్పుడు కూడా అనేక ఆంక్షలు పెట్టారు. సన్నాలు వీళ్ళు ఒక 26 రకాలను మెన్షన్ చేశారు జియోలో. దానిలో ఎంత పొడుగు ఉండాలి, ఎంత సన్నగా ఉండాలో కూడా మెజర్మెంట్స్ ఇచ్చారు. అట్లా ఉంటుందా? మరి రైతులు మెజర్మెంట్స్తో విత్తనాలు పెడతారా? సన్నాలు అంటే సన్నాలు, దొడ్డు అంటే దొడ్డు బియ్యం. సన్నాలు అన్నిటికీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక రైతుని పిలిచి అడిగా, నువ్వు ఎంత నాటేసావు అంటే 18 ఎకరాలు వేసాను. సన్న వేసినావా దొడ్డు అంటే అన్ని సన్నవడ్లు వేసినాం. నువ్వు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నావు సన్నవడ్లు, ఏ సైజు అని? సైజులు మాకేం తెలుస్తుంది సార్. విత్తనాలు కావాలంటే వాళ్ళు, సన్నాలు కావాలంటే ఇచ్చిళ్ళు. ఆ సన్నాలు ఇచ్చేటప్పుడు ఈ సైజు ఎత్తేనే మీకు మద్దతు ధర ఇస్తానని చెప్పి అప్పుడు జియో లేదు. మొన్న పంట పండినాక జియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ 26 తప్ప మిగతా ఇవ్వట్లేదు. మరి నీకు ఎన్నిటికి వస్తుంది, ఎన్నిటికి రావట్లేదు అంటే, నేను 6 రకాలు తీసుకున్నా, అందులో 6.5 ఎకరాలకే ఇప్పుడు నేను అందులో పండించిన పంటకే నాకు మద్దతు ధర వస్తున్నది. ఈ 11.5 ఎకరాలకు నాకు మద్దతు ధర రావట్లేదు అన్నాడు ఒక రైతు. అంటే ఇట్లా చూసినప్పుడు చాలా గ్రామాలలో ఆ సైజు లోపల లేకపోతే వాళ్ళకు మద్దతు ధర రాదు. ఇదొక కొర్రి అందరికి ఇవ్వాలి. కానీ అప్పుడు వాగ్దానాలు చేసినప్పుడు, హామీలు చేసినప్పుడు ఇవన్నీ చెప్పలే. ఇంకోటి ఏంటంటే పత్తి కానీ వీటన్నిటికి కూడా చెప్పినంత మద్దతు ధర రావట్లేదు. 7,521 ఇవ్వాల్సిన కాడ 7,471, 7,421 ఇస్తున్నారు. అదే మొత్తం పత్తి కొనట్లేదు, అక్కడక్కడ కొంటున్నారు. మరి ఇవన్నీ రైతులకు సంబంధించిన వ్యవసాయ రంగము, ఇరిగేషన్, కరెంటు కూడా మళ్ళీ పోతున్నది. మళ్ళీ బావులలో, బోర్లలో వాళ్ళు డీజిల్ పంపులు పెట్టుకోవాల్సిన స్థితి వస్తున్నది. సిటీలనే కరెంటు కోతలు మొదలైనవి, ఊళ్ళల్లో చాలా ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఆయన అగ్రికల్చర్ సెక్టర్లో ఫెయిల్యూర్ని చూపెడుతుంది. విద్యారంగానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు 2 సంవత్సరాలు ఇవ్వలేదు, ఈయన 1 సంవత్సరం ఇప్పుడు వచ్చిన కాంచి ఇవ్వలేదు. మీరు ఏ ఫీల్డ్లో గొప్పగా ఉన్నదని చెప్పాలి అనుకున్నప్పుడు ఇండస్ట్రియలైజేషన్ ఒకటంటే ఒక పెద్ద ఇండస్ట్రీ రాలేదు, ఒక 5-6 ఇండస్ట్రీలు తరలిపోయినాయి ఇక్కడి. తర్వాత ఐటీ సెక్టర్లో ఎఫర్ట్స్ పెడుతున్నారు శ్రీధర్ బాబు, బట్ సరిపోవు. ఇంకా అమెరికా పోయిన్లు చాలా కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, బట్ ఒక్క కంపెనీ కూడా గ్రౌండింగ్ కాలేదు. ఇంకా న్యాచురల్గా అందులో గ్రోత్ కనబడుతున్నది తప్ప ఈ ప్రభుత్వం ఎఫర్ట్స్ వల్ల సర్వీస్ సెక్టర్లో కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ, అగ్రికల్చర్ సెక్టర్లో కానీ ఈ ప్రభుత్వం యొక్క తోడ్పాటు వల్లనే ఈ గ్రోత్ వచ్చిందని చెప్పడానికి ఏ రకమైన ఇది లేదు. ఇప్పుడు లాస్ట్ అంటే దిశ, డైరెక్షన్, వాళ్ళ డైరెక్షన్ ఎట్లుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్.
ఆ డైరెక్షన్ సరిగా లేదనేది నేను చెప్తున్నా. వ్యక్తిగతంగానే ఉండకపోవచ్చు, బూతులు మాట్లాడుతుండొచ్చు, ప్రతిపక్షాలను ఎద్దేవా చేస్తుండొచ్చు, సభను మిస్గైడ్ చేస్తుండొచ్చు, సభలో అబద్ధాలు చెప్తుండొచ్చు, సభలో వక్రీకరిస్తుండొచ్చు. ఇవన్నీ ఆ ప్రివిలేజెస్ కింద శాసనసభ్యులు పెట్టాల్సిన అంశాలు. మనకు సంబంధించినంత వరకు ప్రజల కోణంలోను చూసినప్పుడు ప్రజలకు ఏం మేలు జరిగింది, ఆ మేలు జరిగే దిశలో ఈయన ఉన్నాయా? ఇప్పుడు పథకాలు 421 పథకాలు పెట్టారు, బట్ ఎన్ని అమలు చేస్తున్నారు, అమల్లో ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఓపెన్గా చెప్పొచ్చు కదా. తర్వాత అప్పు తీసుకునే అవకాశం కూడా ఆయనకు ఉంది. బట్ కేసీఆర్ అప్పుల గురించి చాలా ఇష్యూ చేశాడు కాబట్టి ఎక్కువ అప్పులు తీసుకోకుండా నడిపేయాలనుకుంటాడు, లేదా అప్పు కాడ పరపతి పుడతలేదా, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇష్యూస్. బట్ ఏది ఎట్లున్నా ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నమైంది. ఇప్పుడు నెగటివ్ గ్రోత్లో ఉంది. ఇదివరకు ఉన్నదానికంటే కనీసము 1% ఎక్స్ట్రా గ్రోత్ రాకపోయినా కూడా ఉన్నదాన్నైనా ఆయన మెయింటైన్ చేస్తున్నాడా అంటే -9% ఉంది. అంటే కేసీఆర్ పీరియడ్లో ఏమైందంటే 10 times ఎక్కువగా రెవెన్యూ పెరిగింది అంతకుముందు ఉన్నదానికంటే. ప్రతి సంవత్సరం కూడా గ్రోత్ మనకు మినిమం 17%, మ్యాక్సిమం 17%, మినిమం మనకేందంటే ఒక కోవిడ్ టైంలో 2% తీసేస్తే ప్రతి సంవత్సరం డబల్ డిజిట్ రికార్డ్ అయింది. ఒక సంవత్సరం అయితే 21% ఉంది గ్రోత్ రేటు. అంటే మరి ఆ రోజు రెవెన్యూ 59,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు పైన పోయింది. మరి అటువంటి డైరెక్షన్ అయితే రేవంత్ రెడ్డి పాలనలో నాకు కనబడట్లేదు. ఇంకోటి కూడా రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే బాగా తపన పడుతున్నాడు, చేయాలనుకుంటాడు, కానీ ఆయనకు అనుభవ రాహిత్యమో లేకుంటే అపరిపక్వతో ఆయన చేయలేకపోతున్నాడు. అటువంటిప్పుడు ప్రజల ముందు ఓపెన్గా ఒప్పుకోవాలి. నేను అధికారంలోకి వచ్చినాక అంతకుముందు మాకు ఇచ్చిన ఫిగర్స్ కానీ తెలిసిన అంకెలు కానీ మేము కొద్దిగా ఎగ్జాగరేట్ చేసి మేనిఫెస్టోలో మేము ఈ స్లోగన్స్ ఇచ్చాము. ఇప్పుడేమీ ఎలక్షన్ లేవు కదా, ఈ లోకల్ పార్టీస్ ఇవి చూసేయరు కదా. మా అంచనాలు తప్పైనాయి, నేను ఈ హైక్ ఇవ్వలేను, 7,500 నేను ఇప్పుడు ఇవ్వలేను, 2 years తర్వాత ఇస్తా, లేదా 3 years తర్వాత ఇస్తా, మీకు ఇవ్వాల్సినవి కూడా ఆలస్యం అవుతున్నది ఈ కారణాల వల్ల అని కొంత నచ్చజెప్పే విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. చెప్పాలి అది. ఇప్పుడు తన శక్తికి మించిన అదే అర్థమైపోయింది ఆయనకి. ఈ ప్రభుత్వం కొన్ని ఇవ్వలేదు, కొన్ని ఏమో తగ్గియాలి, కొన్ని పోస్ట్పోన్ చేయాలి. ఓపెన్గా చెప్తే తప్పేమున్నది. ఇప్పుడేమో అసెంబ్లీ ఎన్నికలున్నాయా, పార్లమెంట్ ఎన్నికలున్నాయా, తర్వాత ఒక థింక్ ట్యాంక్ ఉండాలి ఆయనకు. ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళను ఉపయోగించుకోవాలి, వారి సేవల్ని. మరి అది బయటకైతే రావట్లేదు. ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్తో చర్చించాడు, వాళ్ళు చెప్పిన సలహాలు విన్నాడు, కానీ అవి పాటించలేదు. బట్ ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. మళ్ళీ నక్సలిజం పెరుగుతున్నది. ఇప్పుడు ఆయన వచ్చినాక 3 ఎన్కౌంటర్లు అయినాయి, 3 కలిపి మనకు 10-12 మంది దాకా మరణించారు. అందులో ఫేక్ ఎన్కౌంటర్స్ అనేది ఒక మెయిన్. అంటే నేను ఆ ప్రాంతం వాడినే ములుగు, ఇదే కాదు 3 ఫేకే. అంటే నేను ఆ ప్రాంతం వాడినే. అక్కడ వాళ్ళు ఆ ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా నాకు చాలామంది అడ్వకేట్గా ఉన్నప్పుడు నా క్లయింట్స్ ఉన్నారు. జనరల్ క్యూరియాసిటీ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి ఇది ఫేకా నిజమా అని అన్నప్పుడు వాళ్ళు పూస కూర్చున్నట్టు ఏం జరిగిందో మొత్తం చెప్పారు. ఈ 3 ఫేకే. అంటే కేసీఆర్ పీరియడ్లో జరిగింది కూడా ఫేకే. ఏది ఆ ఒక్క ఎన్కౌంటర్ ఏదైతే ఒక అమ్మాయిని అబ్బాయిని అయితే ఆయన దానికి రియాక్ట్ అయ్యాడు. అంటే ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే ఆయన చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు, మీరు అవకాశం ఉన్నప్పుడు పట్టుకోండి, ఎందుకు ఈ రకంగా చంపేస్తారు పిల్లల్ని అని చెప్పి చాలా సీరియస్గా అన్నాడు. కాబట్టి మళ్ళీ ఇంకొక నక్సలైట్ ఎన్కౌంటర్ జరగలేదు ఆ పీరియడ్లో. రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చారు. ఇప్పుడు ములుగు ఏరియాలో మీరు ఎవరినైనా అడగండి, 10 ఏళ్ల నుంచి కూడా ఇది ఒక షెల్టర్ జోను, ఒక సేఫ్ జోన్. అక్కడ నుంచి వస్తున్నారు, ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు వరంగల్ కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ దాకా కూడా వయా వరంగలే తీసుకొస్తారు. బుల్లెట్ ఇంజురీస్ అయిన వాళ్ళం కానీ లోపల ఏమన్నా కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? కోవిడ్ వచ్చిన టైంలో ఒక అతను న్యాచురల్ డెత్ అయింది, వాళ్ళని పట్టుకొని హాస్పిటల్లో జాయిన్ చేశారు, పెద్ద లీడరే అతను. అంటే అప్పుడు ఆయన ఎందుకు చంపలేకపోయింది కేసీఆర్ గవర్నమెంట్? ఒక లీడరు నది దాటిండు వస్తున్నాడని తెలిసి ఎటునారం ఏరియాలో ఎక్కడో పట్టుకున్నారు, అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ డైడ్ కోవిడ్ వల్ల. అంటే ఇది మళ్ళా ప్రొవోక్ చేస్తుంది. వాళ్ళదో స్లోగన్ ఉంది, ఒక వీరుడు మరణిస్తే 1000 కొలది ప్రభవింతురని. అంటే ఎప్పుడూ నక్సలిజాన్ని ఆ పేరును రూపమాపుతారేమో కానీ ప్రజలు ఆ రకమైన ఆయుధాలు తీసుకొని పోరాడే కల్చర్ ఏదైతే ఉన్నదో అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళ
ఆకాంక్షలను ఈ ప్రభుత్వాలు నెరవేర్చనంత కాలం ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో నక్సలిజం అనేది మళ్ళీ తల ఎత్తుతుంది. బట్ వైలెన్స్ ద్వారా మళ్ళీ కౌంటర్ వైలెన్స్ ద్వారా ముందుకు పోవాలనేది ఇద్దరి వైపు నుంచి కూడా కరెక్ట్ కాదు అది. బట్ వాళ్ళు మన మాట వినరు. కనీసం రాజ్యం మన మాట వింటే బాగుంటుంది కదా, అది పెరిగిపోతున్నదమ్మా. తర్వాత ఇతరత్ర సూసైడ్స్ కూడా పెరుగుతున్నాయి. చేనేత కార్మికులు కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మళ్ళీ రీసెంట్ ట్రెండ్ సిరిసిల్లలో. అవైతే ఆగిపోయినాయి. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సాహం వల్ల చాలా వరకు ఆగిపోయినాయి ఆత్మహత్యలు అప్పుడు. బట్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఈ ట్రెండ్ కరెక్ట్గా లేదు. విద్యార్థులు నిరుద్యోగుల విషయంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సరే 2 లక్షలు ఉన్నాయనుకున్నాను, కనీసము ఇగో ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి ఇవి ఇస్తున్నానైనా చెప్పాల్సి ఉండే నిరుద్యోగులకు. ఆ గ్రూప్ 1 అప్పుడు తెల్లారి పరీక్ష పెట్టుకొని ఇంకో గంటకు పరీక్ష పెట్టుకొని అశోక్ నగర్లో లాఠీ ఛార్జీలు, ఇది మళ్ళీ వాళ్ళ లోపల ఒక అసంతృప్తిని. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. తల్లిదండ్రులతో కేసీఆర్కి అనుకూలంగా ఉన్న తల్లిదండ్రులతో చేతిలో చేసుకొని మా ఉద్యోగాలు మా భవిష్యత్తు కోసం మీరు ఒక్కసారికి కాంగ్రెస్కి వేయండి అని చెప్పి ఒప్పించింది విద్యార్థులే. మార్పు కావాలనుకున్నది కొన్ని వేల కుటుంబాలను ప్రభావితం చేసింది. 1.8% కదా ఎక్కువ వచ్చింది. అది విద్యార్థులకు ఆ క్రెడిట్ ఇవ్వాలి మనం. బట్ అది కూడా వాళ్ళకు కూడా వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. సరే, ఒక సజెషన్ ఏంటంటే 5 ఏళ్ల కోసం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పెట్టారు కాంగ్రెస్ పార్టీ. అధికారం కూడా 5 ఏళ్ళు వాళ్ళకు ఉంది. ప్రజలు కోరుకొని ఆ మెజారిటీ ఇచ్చారు. ఈ 1 ఇయర్ని ఒక గుణపాఠంగా తీసుకొని, ఒక లెసన్లాగా తీసుకొని, తను ఒకసారి ఆత్మావలోకనం చేసుకొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఇంటలెక్చువల్స్తోనో థింక్ ట్యాంక్తోనో ఆయనకున్న అడ్వైజర్స్తోనో కూర్చొని అవి ఆ లోపాలను కరెక్ట్ చేసుకునే విధంగా. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు సంక్షేమం కానీ రాష్ట్రానికి డెవలప్మెంట్ కానీ. ఆయన మంచిగా ఉండాలని కోరుకుందాం, ఆయన బుద్ధి మంచిగా ఉండాలని కోరుకుందాం, తన భాష మంచిగా ఉండాలని కోరుకుందాం. ఆ రకంగా ఆయన కనుక ప్రయత్నం చేస్తే ఈ పోయిన ప్రభ ఏదైతే తగ్గిన ప్రభ ఉంటుందో ఇంకొక 1 ఇయర్లో మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. ఆయన ఏదైతే 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి ఉండాలని ఆకాంక్షిస్తున్నాడో అందులో మొదటి అడుగు పడ్డట్టు ఉంటుంది నెక్స్ట్ 1 ఇయర్. కాబట్టి చాలామందితో ఆయన ఇంటరాక్ట్ కావాల్సి ఉన్నది. యాక్చువల్గా కరెక్ట్గా అంచనా వేయగలిగే వాళ్ళు జర్నలిస్టులు. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు, ప్రజల స్పందనను గమనిస్తుంటారు, గతంలో ప్రభుత్వాలను చూసిన అనుభవం ఉంటుంది, వాళ్ళ మనసులో అనుకుంటుంటారు ఇదేంది ఇట్లా చేస్తున్నాడు అంటే. అట్లా క్లోజ్గా కొంతమందితోనన్నా ఆయనే ర్యాపో డెవలప్ చేసుకుంటే. కేసీఆర్ గారు స్టార్టింగ్లో బాగుండేవారు, ఉద్యమకాలంలో కూడా అందరితో బాగుండేవారు. తర్వాత పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేదు ఇంకో కారణం వల్ల కావచ్చు, ఆయన తగ్గించేసిండు బాగా. బట్ రేవంత్ రెడ్డి కనుక అది ఎప్పటికీ కంటిన్యూ చేసినట్టయితే నీ కాంగ్రెస్ నాయకుల కంటే కూడా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కంటే కూడా జర్నలిస్టుల ద్వారా ఫీడ్బ్యాక్ బాగా వస్తుంది. కొంతమందినన్నా అట్లా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన పిఆర్ఓలు చేసే పని పిఆర్ఓలు చేస్తారు, కానీ దీనికోసం ఒక ప్రత్యేక వింగే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి రీసెర్చ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పరిశీలించాలి. మంచి కోరుకుంటున్నాను నేను. ఆయన ఇంకొక 5 ఇయర్స్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, మంచి డెవలప్మెంట్ తెలంగాణ చేయాలని కోరుకుంటున్నాం. కానీ శక్తికి మించినదే ఆయన ముందున్న లక్ష్యము. ఏ ముఖ్యమంత్రికి ఎదురుగానన్ని సమస్యలు ఆయనకు ఎదురైనాయి, కానీ ఏ ముఖ్యమంత్రి ముందు ఇంత డెవలప్మెంట్ కూడా లేకుండే. ఒక 10 ఇయర్స్లో అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. ఏ రంగంలోనైనా మనం చూస్తే దేశంలోనే టాప్ 5 స్టేట్స్లలో అన్ని పారామీటర్స్లలో, ఏదో 1-2 పారామీటర్స్లలో కిందికి పోయినా కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాలలో టాప్ 5లో తెలంగాణను గత ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. ఆయనకి ఎన్ని మైనస్ పాయింట్లు ఉన్నా కూడా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చేయగలిగాడు. ఆర్థిక ప్రగతినే ప్రధానంగా చూస్తారు కొలమానంగా. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ చాలా వరకు ఆయనే. పెళ్ళిళ్ళు చేయలేని వాళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు. బంగారం నేను ఇవ్వలేకపోతున్నాను చెప్పాలి. నేను అదే 1,16,000 ఇస్తా, బంగారం ఇద్దాం అనుకున్నాం కానీ ధర బాగా పెరిగింది, 85,000 అయింది, ఐఎమ్ సారీ అని చెప్పాలి. తప్పేమున్నదమ్మా, ఇవ్వలేనప్పుడు చెప్పాలి. అది ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డికి దినదిన గండం 5 లాగా ఇప్పుడు తయారైంది. అది పోగొట్టుకోవాలంటే కొంచెం ఓవర్కమ్ కావాలి. క్యాబినెట్ బాగుంది, ఆయన కలిసి వచ్చింది ఏంటంటే క్యాబినెట్ చాలా బాగుంది. అనుభవజ్ఞులైన వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు, తపనతో ఉన్న సీతక్క లాంటి మంత్రులు ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకొని కొంత ఫ్రీడమ్ ఇచ్చిండు కేసీఆర్. అని ఫ్రీడమ్ మంత్రులకు ఇచ్చాడు ఆయన. బట్ కేవలం అధికార యంత్రాంగం మీదనే ఆధారపడితే కాదు, మంత్రులను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, మంత్రుల సలహాలు వినాలి. వాళ్ళకు కొంత ఫ్రీడమ్ ఇంకొద్ది ఎక్కువ ఇచ్చిన నష్టమేం లేదు. బడ్జెట్ విషయంలో కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, కేవలం డిసిషన్స్ విషయంలోనే కాదు.
అట్లా కొంత చేసుకోగలిగితే ఈ పాలన కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా. బట్ ఇప్పటివరకు గడిచింది అయితే క్వాంటిటేటివ్గా ఫెయిల్ అయింది, క్వాలిటేటివ్ కూడా ఫెయిల్ అయింది. ఓకే ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్ అండి.